హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే, రీసెంట్గా ఒక ఇండియన్ స్టేట్ అసెంబ్లీలో కనీస వయసును పెంచడానికి ఒక బిల్ని పాస్ చేయడం జరిగింది. మరి అసలు ఈ బిల్ ఏ అసెంబ్లీ పాస్ చేసింది, దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఈ ప్రొవిజన్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, అవేంటి అనేది తెలుసుకుందాం. దాంతోపాటు చైల్డ్ మ్యారేజ్ స్టేటస్ ఏంటి, దాని నివారణకు ఎటువంటి ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటున్నాం, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే ముందు ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న స్టేట్ అసెంబ్లీ దేనికి సంబంధించి అంటే హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అసెంబ్లీ. సో లొకేషన్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్, రైట్? హిమాచల్ ప్రదేశ్ అనేది మనం చూస్తే ఇక్కడ ఇటువైపు చైనాతో బార్డర్ కలిగి ఉన్న స్టేట్, రైట్? మిడల్ సెక్టర్ అని అంటాం హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్తో కలిసి. మరి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి ఉన్న చీఫ్ మినిస్టర్ ఎవరు అండ్ గవర్నర్ ఎవరు అనేది తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్? దెన్ వీడియో కాంపోనెంట్స్, వై న్యూస్ అనేది తెలుసుకుందాం, అసలు చైల్డ్ మ్యారేజ్ స్టేటస్ ఇన్ ఇండియా ఏంటి అనేది తెలుసుకుందాం. దాంతోపాటు అసలు ఈ బిల్ యొక్క నీడ్ ఏంటి, ఇప్పుడు ఎటువంటి అమెండ్మెంట్స్ చేశారు ఎగ్జిస్టింగ్ లాకి, దాంతోపాటు దీన్ని ఎన్ఫోర్స్ చేయాలంటే ఎటువంటి ఇనిషియేటివ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుందనేది తెలుసుకుందాం. సో దాంతోపాటు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ there is an important announcement. So TGPSC Group 1 aspirants ki ఒక మంచి ఆపర్చునిటీ, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది 23rd సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. సో ఈ కోర్స్ వ్యాలిడిటీ ఎంత, డ్యూరేషన్ ఎంత అనేది మీకు ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. 1-to-1 మెంటోర్షిప్ అనేది వెరీ యూనిక్ ఫీచర్. సో మీకు కాన్స్టాంట్గా మెంటోరింగ్ అనేది దొరుకుతుంది. సో దానివల్ల మీ ప్లస్ పాయింట్స్ని ఇంకా మనం ఫార్వర్డ్ చేసుకుంటూ మైనస్ని కూడా ప్లస్గా మార్చుకోవచ్చు. సో అలా ఈ మెంటోర్షిప్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మీకు వాల్యూ యాడెడ్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, డైలీ ప్రాక్టీస్, వీక్లీ ప్రాక్టీస్ టెస్ట్, రివిజన్ టెస్ట్, వీటన్నిటితో ఉండటం వల్ల ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్ అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ అందరి కోసం డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది మీకు చాలా మంచి ఆపర్చునిటీని ఇస్తుంది. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మనం జనరల్గా వాల్యూ ఎడిషన్కి కానీ కరెంట్ అఫైర్స్కి కానీ డిఫరెంట్ మ్యాగజైన్స్ని రిఫర్ చేస్తుంటాం కదా, లైక్ యోజన, కురుక్షేత్ర, ఈపీడబ్ల్యూ, డౌన్ టు ఎర్త్ అని ఇలా. సో వాటి సమ్మరీస్ని మనం అర్థం చేసుకుని మొత్తం మ్యాగజైన్ని చదవాలి అని అంటే చాలా టైం పడుతుంది. అలా ఎవ్రీ మంత్ పిఐబి కానీ మన కంపైలేషన్స్ ఏవైతే ఉంటాయో ఈ వాల్యూ ఎడిషన్ కోసం, ఇవన్నీ కూడా మీకు సమ్మరైజ్డ్ వర్షన్ అనేది ఈ లక్ష్య ప్రోగ్రామ్ ద్వారా మేము ఇవ్వబోతున్నాం. సో ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవన్నిటికీ మీకు బెనిఫిషియల్గా ఈ కవరేజ్ అనేది ఉంటుంది. ఈ మ్యాగజైన్స్లో ఉండే ఎసెన్స్ అంతా కూడా మండే టు ఫ్రైడే అనేది క్లాసెస్ ఉంటాయి. మీకు మార్నింగ్ డైలీ ఉంటుంది 1.5 hours. సో దాంతోపాటు మీకు పీవైక్యూస్ ఏవైతే ఉంటాయో అంటే మెయిన్స్ క్వశ్చన్స్కి సంబంధించి దాని అప్రోచ్ ఎలా ఉండాలి, ఆన్సర్ అనేది ఎలా రాయాలి, ఇవన్నీ కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీరు చూస్తే కనుక 999K అవైలబుల్గా ఉంది పర్ మంత్. ఎందుకు అంటే మీరు ఈ మ్యాగజైన్స్ అన్ని పర్చేస్ చేయాలి అని అనుకున్న మంత్కి సరిపడా ఆల్మోస్ట్గా అది 1000 రూపీస్ అవుతుంది. కానీ మీకు 1000 రూపీస్కే మీకు మొత్తం మ్యాగజైన్స్తో పాటు దాంట్లో ఉన్న కంటెంట్ అనేది డెలివర్ అవుతుంది. సో దానికి ఇది మీరు చూస్తే కనుక చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ లైక్ ఒబెరాయ్ సార్ అండ్ విజయ్ సార్ గైడెన్స్లో ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫౌండేషన్ బ్యాచ్ అయినా కానీ లేకపోతే లక్ష్య ప్రోగ్రామ్ అయినా కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది దేని గురించి అంటే, రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ అవ్వడం జరిగింది. ఆ బిల్ ఏంటి అంటే కనీస వయసును పెంచడానికి, ఎవరికి, ఎస్పెషల్లీ గర్ల్స్కి. సో ఇంతకు ముందు 18 years ఉంది, 18 years ఉన్న దాన్ని ఇప్పుడు 21 yearsకి పాస్ చేయడానికి ఒక పర్టికులర్ బిల్ని పాస్ చేశారు హిమాచల్ ప్రదేశ్ స్టేట్ అసెంబ్లీలో. సో మరి ఈ బిల్ నేమ్ ఏంటి అని చూస్తే కనుక ఇక్కడ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ హిమాచల్ ప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ 2024, ఇది నేమ్ ఆఫ్ ద బిల్. మరి దీన్ని మనం ఇప్పుడు ఏ బిల్ని పాస్ చేసామనంటే, ఇంతకు ముందు ఉన్న బిల్ ఏంటి అంటే ఆల్రెడీ మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది మనకి ఇండియన్ పార్లమెంట్తో 2006లో పాస్ అయింది, రైట్? సో ఇది 2006 అంటే ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన బిల్ని వీళ్ళు అమెండ్ చేశారు, వాళ్ళకి తగినట్టు అమెండ్ చేసి వాళ్ళ అసెంబ్లీలో పాస్ చేసుకున్నారు. ఎలా పాస్ చేశారు దీన్ని? వాయిస్ ఓట్తో పాస్ చేయడం జరిగింది. సో వాయిస్ ఓట్ అంటే తెలుసు కదా మీకు, జనరల్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంతమంది బిల్కి సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎస్ఐ అండ్ నో, ఐస్ అండ్ నోస్ అన్నట్టు అడుగుతారు. సో దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో ఈ బిల్ పాస్ అయింది. మరి ఇప్పుడు అసలు దీని గురించి మనం ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు దీని యొక్క నీడ్ ఏంటి అంటే, హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ హెల్త్ మినిస్టర్ అయితే ఉంటారో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ బిల్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద ఉమెన్, సో సోషల్ ఎంపవర్మెంట్ ఒక్కటే కాదు,
ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఉమెన్ కోసం కూడా ఈ బిల్ని మేము ఏం చేసాము అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే మనకి సోషల్ ఎంపవర్మెంట్ ఎలా సాధ్యమవుతుంది బిల్తో అని అంటే మనం ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల ఎడ్యుకేషన్ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, హెల్త్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎంపవర్ చేయొచ్చు. అలానే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది మదర్ హెల్త్ బాగుంటుంది, చైల్డ్ హెల్త్ బాగుంటుంది. ఎర్లీ మ్యారేజెస్ చేయడం వల్ల మదర్ హెల్త్తో పాటు ఇన్ఫాంట్ హెల్త్ అనేది కూడా ఇంపాక్ట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక ఇది మాకు అవసరం అని చెప్పడం జరిగింది. దెన్ అసలు చైల్డ్ మ్యారేజెస్ స్టేటస్ ఏంటి ఇండియాలో అని తెలిస్తే మనం చూస్తే కనుక ప్రపంచం మొత్తంలో కూడా ఇండియాలోనే ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఎంత మనకి మోర్ దాన్ 15 lakh అంటే ఎక్కువ జరుగుతున్నాయి అనమాట, రైట్? సో ఆల్మోస్ట్గా 1,55,000 మ్యారేజెస్ జరిగాయి అని చెప్పి UN పాపులేషన్ డేటా అనేది చెప్తుంది, రైట్? సో దెన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అసలు చైల్డ్ మ్యారేజ్ స్టేటస్ ఏంటి అని. ఇండియాలో ఎంత ఉంది అని అంటే ప్రపంచంలో జరిగే చైల్డ్ మ్యారేజెస్ అన్నిట్లో కూడా 40% ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఇండియాలోనే జరుగుతున్నాయి. సో ఇది చాలా బాధాకరమైన విషయం, రైట్? దెన్ మనం ఇప్పుడు మ్యారేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి 8 states-లోనే మోర్ దాన్ హాఫ్ ఏవైతే చైల్డ్ మ్యారేజెస్ ఇండియాలో జరుగుతున్నాయో దాంట్లో మోర్ దాన్ హాఫ్ అనేవి మనకి 8 states-లోనే జరుగుతున్నాయి. దాంట్లో టాప్ 3 states ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ ఒకటి, బీహార్ ఒకటి, దాంతోపాటు త్రిపుర ఒకటి. సో ఈ 3 states-లో ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ జరగడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోషల్ అండ్ కల్చరల్ నార్మ్స్. సో ఇండియన్ ట్రెడిషన్లోనే మనకి ఇంతకుముందు హిస్టరీలో కూడా మీరు చదువుకునే ఉంటారు. సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్, ఉమెన్కి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ అనేది మనకి ఇండియన్ సొసైటీలో ఒక కల్చరల్ నార్మ్గా ఉంది. సో కొంతమంది ఎవరైతే ఆ ట్రెడిషనల్ మైండ్ సెట్తో కలిగి ఉంటారో లేకపోతే కన్సర్వేషనిస్ట్గా ఉంటారో వాళ్ళు సేమ్ గర్ల్స్ని తొందరగా మ్యారేజ్ చేయాలి అది ఒక నార్మ్ లాగా కన్సిడర్ చేస్తారు. అది వ్యాలిడా కాదని ఆలోచించే బదులు వాళ్ళు ఒక కన్సిడరేషన్గా తీసుకుని అది చెయ్యాలి, అలానే చేయాలి అనేది నార్మ్గా కన్సిడర్ చేస్తారు. ఇది ఒక రీజన్. దాని తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే డౌరీ లాంటివి. సో అంటే ఇక్కడ డౌరీ అనేది ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చైల్డ్ మ్యారేజెస్లో అంటే ఏజ్ పెరిగే కొద్ది గర్ల్కి డౌరీ అనేది కూడా పెంచాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో ఉంది. అందుకని కూడా తక్కువ ఏజ్లో పెళ్లి చేస్తే కనుక డౌరీ తక్కువ ఇవ్వచ్చు, ఎఫోర్డబుల్ చేయలేని వాళ్ళు ఆ రీజన్తో కొద్ది కూడా చైల్డ్ మ్యారేజెస్కి వెళ్తున్నారు. దాంతోపాటు ఏంటి ల్యాక్ ఆఫ్ సేఫ్టీ, అంటే వాళ్ళని సెక్షువల్గా ప్రొటెక్ట్ చేయలేక చాలాసార్లు మనం చూస్తూనే ఉన్నాం. హైయర్ ఎడ్యుకేషన్స్కి అని చెప్పి రీసెంట్గా మనం కోల్కతా రేప్ విషయంలో కూడా చూసాం కదా. సో ఒక వర్కింగ్ డాక్టర్ మీద అటాక్ జరిగింది. సో అలా మనకి ఎన్హాన్స్ అంటే మనం ఎప్పుడైనా ఎడ్యుకేషన్ కోసం బయటకు పంపించిన స్కూల్స్కి కాలేజెస్కి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ వల్ల కానీ ఎటువంటి రీజన్స్ వల్ల అయినా కానీ ఉమెన్ మీద ఇలాంటి సేఫ్టీ కన్సర్న్స్ అనేవి మనం కామన్గా చూస్తున్నాం. సో పేరెంట్స్కి ఆ సేఫ్టీ కన్సర్న్స్ మైండ్లో పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి కూడా చైల్డ్ మ్యారేజెస్కి వెళ్తున్నారు. దెన్ పావర్టీ. సో పావర్టీ వల్ల ఏంటి ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు గర్ల్ చైల్డ్ని ఎస్పెషల్లీ తొందరగా పెళ్లి చేసి పంపించేస్తే వాళ్ళ మీద ఉన్న ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది అనేది కూడా ఒక రీజన్. దాంతోపాటు మేల్ డామినేటెడ్ సొసైటీ. సో ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్లో కూడా మేల్ అండ్ ఫీమేల్ ఉంటే కనుక మేల్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం ఎడ్యుకేషన్ వైపు. ఫీమేల్స్కి ఎలా అయినా పెళ్లి చేసి పంపించాల్సిందే కదా, లేకపోతే ఫీమేల్స్ మన ఇంటి పేరును క్యారీ చేయరు కదా, మేల్సే కదా మన ఇంటి పేరు కానీ మన వంశాన్ని నిలబెట్టేది కదా అనే మైండ్ సెట్ అనేది కూడా ఎక్కువగా చైల్డ్ మ్యారేజెస్ అవ్వడానికి ఒక రీజన్. దాంతోపాటు మనకి లాస్ అనేవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా ఒక రీజన్. ఎందుకు అంటే బ్రిటిష్ టైం నుంచి కూడా మనం చూస్తే చాలా మంది మనకి సోషల్ రిలీజియస్ రీఫార్మ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. అప్పటి నుంచి కూడా మనకి ఏదో ఒక లా అనేది ఉంది. అన్ని లాస్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లనే ఇప్పటికీ కూడా ఇండియా అనేది టాప్ పొజిషన్లో ఉంది. సో ల్యాక్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ ఇది కూడా ఒక రీజన్ అనమాట. మరి ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందనేది తెలుసుకుందాం. ఇంపాక్ట్ విషయానికి వస్తే మెయిన్ ఏంటి, హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, రైట్? సో ఎర్లీ మ్యారేజెస్ వల్ల ఎర్లీ ప్రెగ్నెన్సీస్ రావడము, దానివల్ల మదర్ హెల్త్ అనేది, సో సపోర్టివ్ ఏజ్ అనేది ఉండాలి. సో 14కో మనం 12 yearsకో మ్యారేజ్ చేస్తే 15-16కే వాళ్ళ ప్రెగ్నెన్సీని బేర్ చేసే కెపాసిటీ ఫిజికల్గా ఉండదు, రైట్? సో 20 తర్వాత ఉండేవే సేఫ్ ప్రెగ్నెన్సీస్ అంటారు. అబార్షన్స్ అవ్వడము, రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. దాంతోపాటు ఎడ్యుకేషన్ లాంటి వాటి నుంచి మనం వాళ్ళని కట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఎకనామిక్గా వాళ్ళు ప్రాస్పర్ అవ్వలేరు. దాంతోపాటు
టీన్ విడోస్ కూడా అవుతారు. టీన్ విడోస్ అంటే ఏంటి, ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం యుక్త వయసు వచ్చేసరికి హస్బెండ్స్ చనిపోవడం, ఇంతకుముందు ఇదే మెయిన్ ప్రాబ్లమ్గా ఉండేది, రైట్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి కామన్గా కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ లేకపోవడం, ఎంపవర్మెంట్ లేకపోవడం, ఎడ్యుకేషన్, అవేర్నెస్, ఇవన్నీ కూడా. ఇలా ఇక్కడ హెల్త్ విషయానికి వస్తే మనకు ఓన్లీ మదర్ హెల్తే కాదు, ఒకవేళ తన ప్రెగ్నెన్సీ వల్ల చైల్డ్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ కానీ, నియోనాటల్ మోర్టాలిటీ రేట్స్ కానీ ఇవన్నీ కామన్గా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఇంపాక్ట్స్ని మనం యూనిసెఫ్ కూడా చూస్తే మీకు యూనిసెఫ్ ఏం చెప్పింది అని అంటే, మనం చైల్డ్ మ్యారేజెస్ని ఎలిమినేట్ చేస్తే కనుక SDG 5.3 ద్వారా SDG 5ని అచీవ్ చేయడం అనేది చాలా ఈజీ అని చెప్పింది. SDG 5.3 అనేది చైల్డ్ మ్యారేజెస్ స్పెసిఫిక్ రిలేటెడ్ SDG అనమాట. సో దీన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. దాంతోపాటు SDG 5 ఏంటి, మనకి జెండర్ ఈక్వాలిటీ అనమాట. సో ఇది రీచ్ అవ్వాలి అని అంటే కనుక మనం చైల్డ్ మ్యారేజెస్ అనే బ్యారియర్ని కూడా దాటాల్సి ఉంటుంది అని యూనిసెఫ్ చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి అని అంటే, మనకి ధనలక్ష్మి స్కీమ్ అనేది ఉంది. సో ఎవరైతే కనుక మినిమం ఏజ్ ఆఫ్ మ్యారేజ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటారు, వాళ్ళకి కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఇవ్వడము, అదొక స్కీమ్ ఉంది. దాంతోపాటు మనకు తెలిసిందే బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సెక్స్ రేషియోస్ని పెంచడానికి, దాంతోపాటు లేట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయడానికి, ఉమెన్ ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఏ పర్టికులర్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రోగ్రామ్? ఒకవేళ 2-3 మినిస్ట్రీస్ ఉంటే ఆ మినిస్ట్రీస్ ఏంటనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మరి అసలు ఇప్పుడు ఈ బిల్ ప్రపోజ్ చేస్తున్న అమెండ్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, ఈ బిల్ ఆల్రెడీ పార్లమెంట్ పాస్ చేసిన ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 2006ని అమెండ్ చేస్తోంది అని చెప్పాను. మరి ఈ బిల్లో ఏంటంటే సెక్షన్ 2 క్లాస్ A, అంటే ఇది ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన బిల్. దాంట్లో సెక్షన్ 2 క్లాస్ A ఏం చెప్తోంది, చైల్డ్ అంటే ఈ బిల్ ప్రకారం ఎవరు, మేల్ అయితే కనుక 21 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు చైల్డ్, ఫీమేల్ అయితే కనుక 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు చైల్డ్గా ఈ పర్టికులర్ బిల్ చెప్తుంది. అది ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన బిల్. మరి ఇప్పుడు హిమాచల్ పాస్ చేసిన బిల్ ఏం అమెండ్ చేసింది అంటే, మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో, గర్ల్ అంటే మేల్ కానీ బాయ్ ఆర్ ఫీమేల్ అనే డిఫరెన్స్ లేకుండా, ఓకే, జెండర్ న్యూట్రల్గా చేసి, దాంతోపాటు ఎనీ పర్సన్ హూ ఇస్ లెస్ దాన్ 21 ఇయర్స్, సో ఎవరైతే 21 ఇయర్స్ కంటే తక్కువ ఉంటారో వాళ్ళు చైల్డ్గా కన్సిడర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ జెండర్ బేస్డ్ డిఫరెన్సియేషన్ అనేది లేదు. సో అదొకటి. దాని తర్వాత సెక్షన్ 2 క్లాస్ Bలో ఏంటి, ఇక్కడ జనరల్గా చైల్డ్ మ్యారేజ్ అని అంటే, ఒకవేళ మనం మేల్కి 21 ఇయర్స్ లోపు మ్యారేజ్ చేసినా, ఫీమేల్కి 18 ఇయర్స్ లోపు మ్యారేజ్ చేసినా కానీ దాన్ని చైల్డ్ మ్యారేజ్గా ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన లాలో కన్సిడర్ చేస్తారు. మరి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఏం చేసింది, ఈ పర్టికులర్ క్లాస్ని చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, ఈ మ్యారేజ్లో ఏ ఒక్క పార్టీ అయినా, అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరిలో ఎవరు అయినా కానీ 21 ఇయర్స్ లోపు ఉంటే కనుక ఆ మ్యారేజ్ని చైల్డ్ మ్యారేజ్గా కన్సిడర్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇలా ఈ పర్టికులర్ మోడిఫికేషన్ అనేది చేశారు. దాంతోపాటు ఇంకా మోడిఫికేషన్స్ ఏం జరిగాయి అని అంటే, మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఇప్పుడు మనకి జనరల్గా లా అనేది ఉంటుంది, ఒక కస్టమ్ అనేది ఉంటుంది, రైట్. సో కస్టమ్ అంటే ఏంటి, మనం కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని ప్రాక్టీస్లో పెట్టిందని కస్టమ్ అని అంటాం, రైట్. సో ఇలాంటి టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లా కానీ కస్టమ్ రెండు ఉన్నప్పుడు ఏది ప్రివైల్ అవుతుంది అని అంటే, జనరల్గా మనం లోకల్ లాస్ కానీ కస్టమ్స్ కానీ ప్రివైల్ అయ్యే విధంగా ఎన్షూర్ చేసుకున్నాం. ఎందుకు అని అంటే, ఆ కల్చరల్ ఐడెంటిటీ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఈ కస్టమ్స్ అనేవి ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి తరతరాలుగా అమల్లో ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని కస్టమ్స్ ఆర్ లోకల్ లాస్ అనేవి మెయిన్ ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన లాస్ అయినా అసెంబ్లీ పాస్ చేసిన లాస్ మీదనే ప్రివైల్ అవుతాయి అనేది జనరల్గా జరిగే సిచ్యువేషన్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, ఈ బిల్లో హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఏం చెప్పారు, ఎటువంటి కస్టమ్స్ ఉన్నా కూడా అవన్నీ ఈ పర్టికులర్ లా అనేది ఓవర్ రైడ్ చేస్తుంది అని చెప్పారు. అంటే ఏ కస్టమ్స్ ఉన్నా, ఎటువంటి, అంటే మా ఆచారంలో బాల్య వివాహాలు చేయాల్సిందే అని ఎవరైనా రేపు చెప్పారనుకోండి, అందుకని మేము చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నామంటే ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద లా అనేది డైల్యూట్ అవుతుంది కదా. ఆ రీజన్కి ఏంటంటే, మనం కస్టమ్ ఉన్నా కూడా అది దీన్ని ఓవర్ రైడ్ చేయదు, లా అనేది ఓవర్ రైడ్ అవుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది, రైట్. దెన్ ఇంకొక ప్రొవిజన్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. దెన్ థర్డ్ ప్రొవిజన్ ఏంటి బిల్లో తీసుకురావాలనుకుంటోంది, ఇక్కడ టైం లిమిట్. అంటే ఒకవేళ చైల్డ్ మ్యారేజ్ జరిగితే కనుక ఆ మ్యారేజ్ని మాకు వద్దు అని ఎన్యూల్ చేసుకునే రైట్
ఎప్పుడు ఉంది అని అంటే మనకి ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన లాలో అయితే కనుక పెళ్ళైన తర్వాత 2 years లోపు వాళ్ళ మ్యారేజ్ మాకు వద్దు అని చెప్పే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఇది 2 years టైం లిమిట్ ఇచ్చారు. మరి దీన్ని ఇప్పుడు ఈ బిల్లో ఏం చేశారు అని అంటే 5 yearsకి మార్చారు. సో 5 yearsకి పెంచారు. 5 yearsకి పెంచినప్పుడు అర్థం ఏంటి, వాళ్ళు ఒకవేళ 5 years లోపైనా కానీ 23 years వచ్చే లోపైనా కానీ వాళ్ళు ఆల్రెడీ జరిగిన చైల్డ్ మ్యారేజ్ ఉంటే కనుక దాన్ని మాకు వద్దు అని చెప్పే రైట్ ఉంది. ఇద్దరిలో ఎవరు చెప్పినా కూడా మ్యారేజ్ అనే దాన్ని ఇన్వాలిడ్ చేస్తారు. సో ఇలా కొన్ని ప్రొవిజన్స్తో ఈ బిల్ని మాడిఫై చేస్తారు. దెన్ మరి అసలు ఈ బిల్ ఇప్పుడు పాస్ అవ్వాలి అని అంటే మెయిన్గా ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ ఆల్రెడీ ఒక లా ఉంది, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లా అనేది దీన్ని ఎమెండ్ చేస్తుంది. అంటే మీ జనరల్గా ఇండియన్ పార్లమెంట్ టాపిక్ చదువుతుంటే పాలిటీలో మీకు అర్థమయ్యే విషయం ఏంటి, మనకి 2 conflicting లాస్ ఉన్నప్పుడు, అది ఒకటి పార్లమెంట్ పాస్ చేసి ఒకటి స్టేట్ అసెంబ్లీ పాస్ చేసినప్పుడు ఏదో ఓవర్ రైడ్ అవుతుంది, జనరల్గా పార్లమెంట్ లా ఓవర్ రైడ్ అవుతుంది, రైట్? సో అంటే ఇప్పుడు ఇక్కడ ఏ లా ప్రివైల్ అవుతుంది, 2006లో ఇండియన్ పార్లమెంట్ పాస్ చేసిన లా అని ప్రివైల్ అవ్వాలి. మరి అలా ప్రివైల్ అయ్యేటట్టయితే హిమాచల్ ప్రదేశ్ ఇంత కష్టపడి బిల్ పాస్ చేయడం ఎందుకు, రైట్? అందుకని వీళ్ళకు ఉండే ఆప్షన్ ఏంటి, ఈ లా ప్రివైల్ అవ్వాలి. జనరల్గా అయితే ఇదే జరుగుతుంది. బట్ ఎక్సెప్షన్లో వీళ్ళు ఈ లాని మా స్టేట్ అసెంబ్లీ అంటే మా స్టేట్ ప్రిమైసెస్లో మీరు దీన్ని ప్రివైల్ అయ్యే విధంగా చేయండి అని అంటే వాళ్ళకు ఒక ఆప్షన్ దేని ద్వారా ఉంటుంది అని అంటే Article 254 Clause 1 ద్వారా ఉంటుంది. మరి దీంట్లో ఏముంది అని అంటే ఎప్పుడైనా ఇలా కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ వస్తే ఇండియన్ పార్లమెంట్ లాకి అండ్ స్టేట్ అసెంబ్లీ సేమ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ మీద, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా మ్యారేజ్కి సంబంధించి, మరి మ్యారేజ్ మీద ఎవరికి పవర్స్ ఉన్నాయంటే జనరల్గా కన్కరెంట్ లిస్ట్లో ఉంది ఎంట్రీ 5లో మనకి మ్యారేజ్ కానీ డైవర్స్ కానీ. మరి కన్కరెంట్ అంటే మీకు తెలుసు, సో పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ రెండు పాస్ చేయొచ్చు, రైట్? సో మరి రెండు పాస్ చేయొచ్చు కాబట్టి రెండు వ్యాలిడ్ అవుతున్నాయి. కానీ ఈ రెండు కాన్ఫ్లిక్టింగ్గా ఉన్నప్పుడు ఈ లా ప్రివైల్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్న ఆప్షన్ Article 254 Clause 1. మరి దాని ప్రకారం వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఈ బిల్ని ప్రెసిడెంట్ కన్సెంట్ కోసం రిజర్వ్ చేయాలి. ఒకవేళ ఈ బిల్కి ప్రెసిడెంట్ కన్సర్న్ ఇచ్చి ఈ పర్టికులర్ లా అనేది మీ స్టేట్లో ప్రివైల్ అవుతుంది అని చెప్తే కనుక అప్పుడు ఈ పార్లమెంట్ లా అనేది దీని మీద ఓవర్ రైడ్ అవ్వదు. ఈ ప్రిమైసెస్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఆర్ హిమాచల్ ప్రదేశ్లో ఈ పర్టికులర్ లా అనే ప్రివైల్ అవుతుంది. మరి ఇలా జరగాలి అంటే ఏం చేయాలి, ఈ బిల్ని ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రెసిడెంట్కి కన్సిడరేషన్ కోసం పంపించాల్సి ఉంటుంది. సేమ్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రీసెంట్గా ఎలా పాస్ అయింది ఉత్తరాఖండ్లో, సేమ్ అలానే ఇప్పుడు ఈ బిల్ని ఖచ్చితంగా ఇక్కడ గవర్నర్కి ఎటువంటి డిస్క్రిషనరీ పవర్ ఉండదు. హీ మస్ట్ రిజర్వ్ ద బిల్ ఫర్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఒప్పుకుంటేనే అప్పుడు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్ మాత్రమే ప్రివైల్ అవుతుంది, రైట్? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. దెన్ అసలు ఇప్పుడు ఈ పర్టికులర్ బిల్ని పాస్ చేసుకున్నాం, తర్వాత ఇంప్లిమెంటేషన్లో ఉన్నది చూస్తాం. బట్ ఛాలెంజెస్ ఏంటి అంటే కనుక ఫస్ట్ థింగ్ డిఫరెంట్ ఇన్ ఏజ్. ఫస్ట్ మనకి ఇండియాలో చూస్తే కనుక చైల్డ్ అనే కాన్సెప్ట్ అనే దానికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి డిఫరెంట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, తర్వాత జువెనైల్ జస్టిస్ మనకి లా ఉంది, దాంతోపాటు చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించిన లా ఉంది. ప్రతి లాలోనూ చైల్డ్ అనే డెఫినేషన్ వేరీ అవుతూ వస్తుంది. దాంతోపాటు మనకి ఏజ్ ఆఫ్ మెజారిటీ అనేది ఇండియాలో 18గా ఉంది. మరి ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారీ అనేది ఎంతగా మారబోతోంది ఈ లా వల్ల, 18 to 21. అంటే మరి ఈ మెజారిటీ అన్నప్పుడు 18 years ఉంది, మ్యారేజ్ ఏజ్ అనేది 21గా ఉంది. మరి 18 to 21 ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ డెసిషన్ మేకింగ్లో వచ్చే ఇబ్బందుల్ని కోర్ట్స్ డీల్ చేయాల్సి ఉంటుంది. అదొక పెద్ద ఛాలెంజ్. దాంతోపాటు సుప్రీంకోర్టు వేరియస్ జడ్జ్మెంట్స్ రైట్ టు మ్యారీకి సంబంధించినవి చాలా కాన్ఫ్లిక్టింగ్గా ఉంటున్నాయి. ఎందుకు అని అంటే ఒక జడ్జ్మెంట్లో మీ అందరికీ గుర్తుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్, అంటే మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనేది Article 21 రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పడం జరిగింది. మరి ఇంకొక పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే మనం ఎప్పుడైతే అంటే మైనర్ ఏజ్లో ఉంటాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 18 to 21 ఆ టైంలో ఉన్నప్పుడు మనకి ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తే కనుక అది రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ చాయిస్ అని చెప్పడం జరిగింది. మరి రైట్ టు ఎక్స్ప్రెస్ యువర్ చాయిస్ అంటే ఏంటి, అది Article 19 కిందకు వస్తుంది. అంటే ఇక్కడ Article 19 ఏమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లాగా మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మీ చాయిస్, ఇక్కడేమో రైట్ టు మ్యారీ వన్స్ చాయిస్ అనేది మీ రైట్ టు లైఫ్లో భాగం అని చెప్పడం జరిగింది. సో ఇట్లా రెండు కూడా కాన్ఫ్లిక్టింగ్గా ఉన్నాయి. మరి దేన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్లో అనేది ఒకటి టెస్టింగ్గా ఉంటుంది. దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. ఆల్రెడీ మనకి పార్లమెంట్లో 2006లోనే బిల్ పాస్ అయ్యి యాక్ట్గా ఉన్నప్పుడు దాని తర్వాత కూడా మనకి ఆల్మోస్ట్గా ఇప్పటికీ కూడా గర్ల్స్లో చూస్తే 2022 డేటా ప్రకారం 22% ఆఫ్ ద గర్ల్స్
ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్లో ఉన్నారనేది తెలుస్తుంది. అంటే మనం ఇంకా కట్ డౌన్ చేయలేనప్పుడు ఇప్పుడు ఈ పర్టికులర్ లా అనేది అంతగా ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ని అచీవ్ చేస్తుందా అనేది ఒక క్వశ్చన్. దెన్ వే ఫార్వర్డ్ ఏంటనేది చూద్దాం. మరి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే కనుక సెన్సిటైజేషన్ అనేది ఉండాలి. అంటే జనరల్గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో లాస్ అనేవి ఇండియాలో తక్కువ అయ్యి మనకి ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఎక్కడైతే మనకి ఇప్పుడు మనం చూసాం ఆల్మోస్ట్ 8 స్టేట్స్లోనే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అని. సో దాంట్లో కూడా వెస్ట్ బెంగాల్, బీహార్, త్రిపుర అని చూసాం. మరి ఈ స్టేట్స్లో ఎక్కువ అవుతున్నాయి అని ఐడెంటిఫై చేసినప్పుడు ఆ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ అవుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయాలి. సో ఇట్లా చైల్డ్ మ్యారేజెస్ వల్ల కలిగే నష్టాలు ఏంటి, అలా జరగకుండా కొన్ని విజిలెన్స్ టీమ్స్ని పంపించడము, ప్రాపర్గా డేటాని గ్యాదర్ చేయడము, జనాలకి అవేర్నెస్ కల్పించడము, క్యాష్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాంటివి, అంటే చైల్డ్ మ్యారేజ్ చేయకుండా వాళ్ళకి అడల్ట్హుడ్ వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసే విధంగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకుంటున్న మార్పు ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్ సొసైటీకి ఖచ్చితంగా డైరెక్షన్గా మారుతుంది. రైట్. సో దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. సో శారదా యాక్ట్ విచ్ వాస్ ఎనాక్టెడ్ ఇన్ 1929 ప్రైమరీలీ దేనికోసం దీన్ని ఎనాక్ట్ చేశారనేది ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్ డిస్పైట్ వేరియస్ లెజిస్లేటివ్ మెషర్స్ అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చైల్డ్ మ్యారేజ్ రిమైన్స్ ఎ పర్సిస్టెంట్ సోషల్ ఇష్యూ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ ఎటువంటి లెజిస్లేటివ్ మెషర్స్ తీసుకున్నారు, దాంతోపాటు గవర్నమెంట్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ మనం చూసాం ఇందాక, బేటీ బచావ్ బేటీ పడావ్, అలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇది ఎందుకు ఉంది అనేది రాయాలి. అంటే ఫస్ట్ పార్ట్లో నేను చెప్పినట్టు రీజన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎనలైజ్ ద రీజన్స్ ఫర్ ప్రివలెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అండ్ సజెస్ట్ ఎఫెక్టివ్ మెషర్స్. సో సెకండ్లో మనం మెషర్స్ అనేది కూడా డిస్కస్ చేసాం. సెకండ్ హాఫ్లో అవి ఏంటి అనేది ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. దెన్ మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము అంటే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో పాస్ అయిన చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్కి సంబంధించిన బిల్ ఏంటి, అది 18 to 21 yearsని గర్ల్స్కి మ్యారేజబుల్ ఏజ్గా మార్చారు. సో ఈ పర్టికులర్ బిల్ అనేది దేన్ని అమెండ్ చేస్తుంది, దాంతోపాటు రీజన్స్ ఫర్ చైల్డ్ మ్యారేజ్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి అనేది చూసాం. దాంతోపాటు ఈ పర్టికులర్ బిల్ ఎటువంటి అమెండ్మెంట్స్ చేస్తుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లాకి అని తెలుసుకున్నాం. దాంతోపాటు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చూడటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్. ఆల్ ద వెరీ బెస్ట్.